యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యెషయా ప్రవక్త యొక్క ఆగమనం మరియు నిష్క్రమణ గూర్చి మనం వినబోతున్నాం. మన వ్యక్తిగత ఆత్మీయ మేలు నిమిత్తమై దేవుని వాక్య సంపూర్ణ అధ్యయనాన్ని మనకందించే ప్రయత్నాన్ని కలిగి ఉన్న వేద పాఠశాలకు మిమ్మలందరూ మరొక్కసారి ఆహ్వానిస్తూ ఉన్నాను. వచనం వెంబడి వచనం, వర్ణన, అధ్యయనం, బైబిల్ గ్రంథంలోని ప్రతి పుస్తకము పరిశీలన మరియు క్రైస్తవ వివాహము, కుటుంబ జీవితము, యేసు ప్రభు బోధలు మరియితర ఆయా ప్రత్యేక అంశాల అధ్యయనంతో పాటుగా వేద పాఠశాల బైబిల్ అధ్యయనం కొనసాగుతూ ఉంది. ప్రవచన విభాగం యొక్క అధ్యయనాన్ని ప్రారంభించిన మనము మొదటిగా యెషయాను గూర్చి తెలుసుకుందాం. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అను రెండు భాగాలుగా ప్రవక్తలు విభజించబడ్డారు. మనం గతములో తెలుసుకున్నట్టుగా పెద్ద చిన్న అనే ఈ తేడా ఈ గ్రంథ అధ్యాయాల లెక్కను బట్టి ఎంచబడింది. అంతేగాని ప్రవక్తల జీవితాల్లో, పరిచర్యలో, భక్తి విశ్వాసాల్లో కలిగిన తేడా మాత్రం కాదు. పెద్ద ప్రవక్తలనగానే వ్యక్తిగత శ్రేష్టత వల్ల, చిన్న ప్రవక్తలు అనబడినది ఏదో తక్కువైనందువల్ల కాదు. ప్రవచన గ్రంథాల్లో మొదటిదైన యెషయా గ్రంథం 66 అధ్యాయాలు కలిగిన సుదీర్ఘమైన పుస్తకం. యెషయా జీవితాన్ని, పరిచర్యను గూర్చి మనం ఆలోచించినప్పుడు ప్రవక్త అనే మాటకు నిర్వచనాన్ని కనుగొంటాం. ప్రవక్త కలిగి ఉండవలసిన ప్రాముఖ్యత ప్రకారంగా యెషయా ప్రవక్త జీవితం, పరిచర్య, ప్రవచన పరిచర్యకు నిర్వచనాత్మకమై ఉన్నాయి. యెషయా యోదా రాజవంశానికి సంబంధించినవాడు. యెషయా యోదా రాజులైన ఉజ్జియాకు, యోవాషుకు దగ్గర బంధువై రాజులకు సమీపమైన స్థితిలో రాజనగరుల్లో సౌఖ్యవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు. ఇక దేవునిచే పిలువబడే నాటికి ప్రవచన పరిచర్యకు ముందే మంచి సిద్ధపాటును కలిగి ఉన్నాడు. నీనివే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని అస్సూరు ప్రపంచ శక్తిగా ప్రపంచమంతటినీ పరిపాలించిన కాలంలో యెషయా జీవించాడు. క్రీస్తు పూర్వం 800 నుండి 400 మధ్యకాలంలో ఎన్నో ప్రపంచ అధికారాలు రాజ్యమేలుతూ వచ్చాయి. ఈ కాలంలోనే అస్సూరు బబులోనుచే జయించబడింది. తరువాత బబులోను మాదియా, పారశీక రాజ్యాలచే జయించబడింది. తరువాత గ్రీకు, మాధ్య, పారశీక రాజ్యాన్ని జయించింది. ఇక అస్సూరు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న కాలంలో యెషయా జీవించాడు. ఈ అస్సూరు పరిపాలన కాలంలోనే ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు అస్సూరు రాజ్యముచే జయించబడి చెదరిన ఇశ్రాయేలు గోత్రాలుగా పిలువబడ్డారు. ఎందుకంటే ఇశ్రాయేలు 10 గోత్రాలు తిరిగి ఒక రాజ్యంగా కట్టబడలేదు. తమ దేవునికి విరోధంగా ఇశ్రాయేలీయులు చేసిన విగ్రహారాధన పాపానికి దేవుని తీర్పుగా అస్సూరు రాజ్యముచే వారు చెరపట్టబడతారనేది యెషయా యొక్క ప్రవచన సందేశమయుంది. ఈ విధంగా ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు 10 గోత్రాల్ని అస్సూరు జయించిన తరువాత దక్షిణ రాజ్యమైన యోదాలో చొరబడి 46 గోడల పట్టణాల్ని జయించి 2 లక్షల మందిని చెరగొనిపోయారు. ఇక యోదా రాజ్యాన్ని కూడా జయించబోయే పరిస్థితిలో యెషయా జోక్యం చేసుకున్నారు. ఈ సమయంలో యోదాను హిజ్కియా పరిపాలిస్తూ ఉన్నారు. హిజ్కియా దేవుని యందు భయభక్తులు గలవాడు, గొప్ప ప్రార్థనా యోధుడు. కీర్తనల గ్రంథంలో 10 కీర్తనలు ఈ హిజ్కియాయే రచించాడు. ఇక అస్సూరీయులు యోదాపైకి దండెత్తి యెరూషలేము గుమ్మాల వరకు వచ్చారు. అందరికీ వినబడేటట్టు పెద్ద స్వరముతో అరచి తిట్టడం ప్రారంభించాడు. అస్సూరు సైన్యాధిపతి అయిన రబ్సాకే ప్రాకారాన్ని కాపలా కాస్తున్న సైనికులను అస్సూరు సైన్యాధిపతి అవమానకరమైన దూషణలు చేశాడు. దావీదు కాలంలోని గొలియాతు వలె దూషించాడు.
ఆ సమయంలో దావీదు జీవముగల దేవుని దూషించడానికి సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏపాటివాడని గొలియాతు దూషణకు స్పందించాడు. ఈ విధంగా అస్సూరు సైన్యాధిపతి యూదులను అస్సూరీయులకు లొంగిపొమ్మంటూ దూషించాడు. అస్సూరు రాజు హిజ్కియాకు ఒక ఉత్తరం కూడా పంపించాడు. అదేమంటే, ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు కూడా తమ దేవుణ్ణి నమ్మింది, కాని ఏమైంది? కొందరు మరణించారు, కొందరు అస్సూరు చెరలో ఉన్నారు. గనుక నీ దేవుడు నీకేమేలు చెయ్యడు, నా చేతిలో నుండి నిన్ను విడిపించడు అని వ్రాశాడు. ఆ ఉత్తరముతో హిజ్కియా మందిరములోనికి వెళ్ళి దేవుని ఎదుట ఆ ఉత్తరాన్ని పరచి తన ప్రజలందరి కొరకు ప్రార్థిస్తుండగా యెషయాకు ప్రత్యక్షత పంపబడింది. అతడు దేవుని వాక్కును పొందాడు. రాజు ప్రార్థన దేవునికి వినబడింది. దేవుడు విడుదల అనుగ్రహించనయున్నాడని, అస్సూరు రాజు చేతిలో పడకుండా తన ప్రజలను, పట్టణాన్ని దేవుడు కాపాడబోతున్నాడనే శుభవార్తను యెషయా తీసుకుని వచ్చాడు. అస్సూరు రాజు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును అనే వాక్కు దేవుడు యెషయా హిజ్కియాలకు తెలియజేశాడు. ఆ విధంగా అస్సూరు తన రాజ్యానికి తిరిగిపోయి అక్కడ చంపబడ్డాడు. ఆ సందర్భములోనే దేవుని దూత అస్సూరు సైన్యములోనికి పంపబడి 1,85,000 మందిని మొత్తగా వారందరూ ఉదయానికి చనిపోయి పడి ఉన్నారు. ఈ విధంగా యెషయా ప్రవచన ప్రకారంగా అస్సూరు రాజును అతని సొంత కొడుకులు చంపివేశారు. ఇక అస్సూరు ఇశ్రాయేలు, యోదా ఈ 2 రాజ్యాలపైకి వచ్చింది. కాని యెషయా భక్తి జీవితం, పరిచర్య లేక ప్రజలను అతడు దేవుని విషయములో భయభక్తులు కలిగి ఉండడములో వారినే విధంగా ప్రభావితులను చేశాడో అనే దాన్ని బట్టి వారికి విడుదల కలిగిందని చెప్పవచ్చు. బబులోను అస్సూరును జయించడానికి 100 సంవత్సరాల పూర్వమే అతడు జీవించి సేవ చేశాడు. ఇక బబులోను అస్సూరును జయించి యోదా రాజ్యాన్ని కూడా చెరగొని పోతుందనే ప్రవచనాన్ని 150 సంవత్సరాలకు ముందే ప్రవచించాడు. భవిష్యత్ జ్ఞానాన్ని ప్రకటించే ప్రవచన పరిచర్యకు యెషయా జీవితం గొప్ప మాదిరి. బబులోను యోదాను చెరపట్టబడుతుందనే ప్రవచనంతో పాటు బబులోను ఏ రాజుతోనైతే జయించబడుతుందో ఆ చక్రవర్తి కోరెషు పేరును అతడు యోదాను స్వదేశానికి పంపిస్తాడనే ప్రవచనాన్ని కూడా తెలియజేశాడు. కోరెషును గూర్చిన ఈ ప్రవచనం అతడి ప్రవచన ప్రతిభకు, పరిచర్యకు అసాధారణమైన ఉదాహరణ. ఈ విధంగా కోరెష్ యెషయా ప్రవచనానికి అనేక సంవత్సరాల తర్వాత అధికారానికి వచ్చి యూదులను విడుదల చేసి మందిర నిర్మాణానికి ఆజ్ఞ ఇచ్చాడు. జోసెఫస్ అను చరిత్రకారుని అభిప్రాయం మేరకు కోరెషును గూర్చిన యెషయా ప్రవచనం కోరెషుకు యోదా పెద్దలు తెలియజేసినప్పుడు తన పేరట ప్రవచించబడిన యెషయా ప్రవచనాలకు కోరెష్ స్పందించాడు. ఈ విధంగా యెషయాకు ప్రవచన చక్రవర్తి అను పేరు కలిగింది. 6 ఇశ్రాయేలు రాజులు, 5 యోదా రాజులు జీవించిన కాల పరిధిలో యెషయా జీవించాడు. స్త్రీలు కనినవారిలో గొప్పవాడని ప్రభువుచే సాక్ష్యం పొందిన బాప్తిసమిచ్చి యోహాను యెషయా ప్రవచనాలను, క్రీస్తును పరిచయం చేసిన సందర్భములో ఉదహరించాడు. ఇశ్రాయేలు రాజ్యాన్ని గూర్చి యెషయా ప్రకటించినప్పటికీ అధిక భాగము యోదాను గూర్చియే ప్రవచించాడు. ఇతడి పరిచర్య కాలము 50 నుండి 60 సంవత్సరాలు. ఉజ్జియా, అహాజు, హిజ్కియా, మనష్షే అను రాజుల కాలములో జీవించాడు. వీరిలో కొందరు చెడ్డవారు. హిజ్కియా కుమారుడైన మనష్షే ఒక చెట్టు దొంగను లోపల ఖాళీ చేసి అందులో యెషయాను పెట్టించి రంపంతో కోయించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 37వ వచనములో కొందరు రంపముతో కోయబడిరి అను వాక్యం యెషయాను గూర్చినదే. ఇక యెషయా గ్రంథంపై భిన్నాభిప్రాయాలు పండితుల్లో
ఉంటూ వచ్చాయి. 150 సంవత్సరాల పూర్వం కోరెషు పేరు ఉదహరించబడుట ఎంతో ఆశ్చర్యం. ఇక దీనిలోని మొదటి 39 అధ్యాయాలు ఒకరు, మిగిలిన 27 అధ్యాయాలు మరొకరు వ్రాసినట్టి వివాదం ఈ గ్రంథంపై ఉంటూ ఉంది. మొదటి 39 అధ్యాయాలు రానున్న అస్సూరు పరిపాలన గూర్చి దేవుని ప్రజలకు హెచ్చరిక, 40 నుండి 66 అధ్యాయాల వరకు దేవుని రాజ్యాలకు స్వస్థత, ఆదరణ వాగ్దానము చేయబడ్డాయి. ఇక 66 అధ్యాయాలు గల యెషయా గ్రంథం 66 పుస్తకాలు గల బైబిల్ గ్రంథాన్ని పోలి చిన్న బైబిల్ అని పిలువబడింది. 39 అధ్యాయాలు పాత నిబంధనకు, 27 అధ్యాయాలు క్రొత్త నిబంధనకు పోల్చబడ్డాయి. 39 అధ్యాయాల మొదటి భాగం గద్దింపులు, ఆజ్ఞలు. 27 అధ్యాయాల రెండవ భాగం ఆదరణ, స్వస్థతలను తెలియజేస్తాయి. ఈ రెండవ భాగమైన 40వ అధ్యాయపు ప్రారంభం క్రొత్త నిబంధన ప్రారంభం వలనే ప్రభు ప్రవచనాలతో మొదలైంది. అరణ్యములో వినబడు స్వరమని ప్రభువును గూర్చిన సువార్త 40వ అధ్యాయములో వ్రాయబడింది. శక్తివంతంగా దేవునిచే వాడబడిన యెషయా గ్రంథ సారాంశం మనకెంతో ఆశీర్వాదకరం. యెషయా ప్రవక్త ప్రభు కొరకు జీవించిన జీవితం మనకెంతో మరెంతో మాదిరికరం. ప్రవక్తలు అనబడిన బైబిల్లోని సుదీర్ఘమైన భాగాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ప్రవక్తల గ్రంథాల్లో అతిపెద్ద పుస్తకమై ఉన్న యెషయా గ్రంథము నుండి మనము ధ్యానాన్ని ప్రారంభించాం. బైబిల్ గ్రంథములోని పాత క్రొత్త నిబంధనలకు యెషయా గ్రంథం ఏ విధంగా పోల్చబడుతూ ఉందో గత తరగతిలో చూసాం. ఇక ఈ గ్రంథములోని మొదటి 35 అధ్యాయాలు దేవుని గద్దింపులు, దేవుని తీర్పులు కాగా 36 నుండి 39 వరకైనట్టి 4 అధ్యాయాల్లో అస్సూరు సైన్యం దేవుని ప్రజల్ని చెరగొనిపోయిన 35 అధ్యాయాల ప్రవచన నెరవేర్పు వ్రాయబడి ఉంది. క్రొత్త నిబంధన విభాగమయున్న 40 నుండి 46 అధ్యాయాల్లో దేవుని ఆదరణ వ్రాయబడి ఉంది. 49 నుండి 57 అధ్యాయాల్లో యేసు ప్రభు మొదటి రాకడ మరియు శిలువ మరణ వృత్తాంతము వ్రాయబడి ఉంది. 58 నుండి 66 అధ్యాయాలు క్రీస్తు రెండవ రాకడ తదితర విషయాలు బోధిస్తున్నాయి. ఈ సుదీర్ఘమైన పుస్తకాన్ని మన కొరకు మనము చదువుకునేటప్పుడు ధ్యానయుక్తమైన ఉద్యానవనాల్ని కనుగొంటాం. పరిశీలన అని పిలువబడుతున్న మన ప్రసార విధానములో గ్రంథమంతటినీ చదివి విపులీకరించుకునే అవకాశం లేని కారణాన 5, 6, 11, 40, 53, 55, 61 అధ్యాయాలను మాత్రం ధ్యానిస్తాం. నిజంగా ఈ అధ్యాయాలు ఎంతో గొప్పవి అయ్యున్నాయి. ఇక యెషయా ప్రసంగాలు వరుస క్రమములో దీనిలో పొందుపరచబడలేదు. ఇదే సమస్య యిర్మీయా గ్రంథంలో కూడా ఉంది. ఎలాగంటే యిర్మీయా చివరి ప్రసంగాలు మొదటిలోనూ, ముందు చేసిన ప్రసంగాలు చివరిలోనూ వ్రాయబడ్డాయి. యెషయా వ్యక్తిత్వాన్ని, అంటే అతనిని గూర్చి, తన పరిచర్య ప్రసంగాలను గూర్చి తెలియజేసే 2 వాక్య భాగాలను పరిశీలిద్దాం. 6వ అధ్యాయములో యెషయా యొక్క పిలుపు, ఇదే అధ్యాయములో అతనికివ్వబడిన ఆజ్ఞ లేక పరిచర్య బాధ్యత మరియు అతని జీవిత మార్పును గూర్చి వ్రాయబడింది. ఈ విధంగా బైబిల్ గ్రంథములో కనిపించే భక్తులందరికీ ఎవరి అనుభవాలు వారికి ఉంటూ ఉన్నాయి. ఒకరి అనుభవానికి మరొకరి అనుభవం వేరైనప్పటికీ ఇంచుమించుగా ఫలితాలు మాత్రం సమానంగానే ఉంటాయి. ఈ భక్తులు ప్రభువులోనికి రావడం, ప్రభు కొరకు బయటికి వెళ్లడం 2 అర్థవంతమైనవే. దేవుని గొప్ప సేవకులనబడిన వారంతా మొదటిగా గొప్ప భక్తిపరులు, దేవుణ్ణెంతగానో ఆరాధించేవారు అయ్యున్నారు. దేవుని వ్యక్తిగతంగా ఎంతో ప్రేమించిన వారయ్యున్నారు. ఈ విధంగా 6వ అధ్యాయములో యెషయా యొక్క వ్యక్తిగత ఆత్మీయ అనుభవాన్ని మనం చూడగలం. ఇక 6వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు
ఆసీనుడై ఉండగా చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా, నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకుంటిని. అప్పుడు ఆ శరవుపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరివచ్చి నా నోటికి దాని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను, ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి, వారి చెవులు మందపరచి, వారి కన్నులు మూయించుమని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేనడుగగా, ఆయన, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకును, దేశము బొత్తిగా బీడగు వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగున జరుగును. దానిలో 10వ భాగము మాత్రం విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఇది యెషయా యొక్క మార్పు, పరిచర్య పిలుపు, పరిచర్య బాధ్యతలను సూచిస్తున్న భాగమయుంది. నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనే ఈ మాటలు అతడి మార్పును గూర్చినవి. ఎవరైనా రక్షణ పొందినప్పుడు వారికిదే సమాధానము దేవుని నుండి లభిస్తుంది. ఇక ఈ భాగములోని యెషయా యొక్క ఆధ్యాత్మిక అనుభవం వ్యక్తిగత మార్పును అధిగమిస్తూ సేవా పిలుపును గూర్చినదై ఉంది. యెషయా దేవునిలోనికి రావడం అన్నది ఇక్కడే జరిగింది. ఈ విధంగా దేవుని సేవకులంతా దేవునిలోనికి వచ్చి తిరిగి దేవుని కొరకు బయటికి వెళ్లడం జరిగింది. ఎంతో అర్థవంతంగా దేవునిలో రావడం జరిగినప్పుడు అట్టివారు అర్థవంతంగా దేవుని కొరకు బయటికి వెళతారు. ఈ విధంగానైనట్టి బైబిల్ గ్రంథంలోని భక్తులు ఎవరైతే ప్రభువులోనికి వచ్చిన అనుభవాన్ని కలిగి ఉన్నారో అట్టివారంతా ప్రభు కోసం లోకములోనికి బయలువెళ్లిన అనుభవాన్ని కూడా కలిగి ఉన్నారు. ప్రతి భక్తునికి ఇదే మాదిరి కలిగి ఉంటూ ఉంది. ఎవరైనా ప్రభు కోసం వెళ్లడం లేదు అంటే వారు ప్రభువులోనికి రావడం లేదు అన్నమాట. నిజంగా ప్రభువులోనికి వచ్చిన వారే నిజంగా ప్రభు కొరకు బయటికి వెళతారు. నమ్మకమైన ప్రవక్తల్లో యోనా ఒకడు. ఇతడు దేవునికి తనకు తానుగా నమ్మకమైన స్వభావం గలవాడు. దేవుడు అతనిని నీనివే వెళ్ళమని చెప్పినప్పుడు అతడు అస్సూరీయులను ద్వేషించిన కారణాన నీనివేకు వెళ్లడం ఇష్టం లేదు. అందుకే దేవుని సన్నిధిలో నుండి పారిపోతూ ఉన్నాడు. తీరా దేవుని సన్నిధిలోనికి వస్తే దేవుని కోసం నీనివేకు వెళ్ళవలసి ఉంటుంది అని గ్రహించాడు. ఇక రావడం
వెళ్ళగలం అనే విషయాన్ని ఎట్లు నిర్వచించగలం? వారి అనుభవాల ఫలితాలలో ప్రాముఖ్యమైనదేది? ప్రతి ఒక్కరి అనుభవం ఎంతో గొప్పది, ఇతరుల నుండి ఎంతో ప్రత్యేకమైనది. యాకోబు దేవుని దూతతో పోరాడాడు. మోషేకు దేవుడి పొదలో ప్రత్యక్షమయ్యాడు. యోబుకు సుడిగాలిలో దేవుని ప్రత్యక్షత కలిగింది. యెషయా దేవాలయములో ప్రభువును చూశాడు. భూకంపం వంటి ప్రకంపనాలు దేవాలయములో సంభవించడం యెషయా చూశాడు. నేను కన్నులారా యెహోవాను చూచితిని అన్నాడు యెషయా భక్తుడు. ఈ విధంగా భక్తులంతా ప్రభువును కనులారా చూచి మహిమాన్వితమైన వర్ణనాతీతమైన దేవుని ప్రభావాన్ని, పరిశుద్ధతను కనుగొన్నవారే. అదే సమయంలో వారి వారి పాప స్థితి కూడా వారికి దుర్భరంగా అనిపించింది. ఇక ఇట్టివారందరికీ విభిన్నమైన తమ పరిస్థితుల గుండా పైకి లోపలికి చుట్టూ చూడడమనే దర్శనాన్ని కూడా లోకం కొరకు వారు పొందారు. తమ లోపలికి చూడకముందు నీతిమంతుణ్ణి అనుకున్న యోబు తన లోనికి చూచినప్పుడు తను తాను అసహించుకున్నాడు. యెషయా నేను నశించాను అన్నాడు. ఎందుకు వీరెలా ఒప్పుకున్నారంటే దేవుని పరిశుద్ధత, మహిమ అంత గొప్పది. యెషయా జీవితములో మొదటిగా పశ్చాత్తాపము, 2 శుద్ధీకరణ, 3 ఎవడు పోవును అనే ప్రశ్నలోని పిలుపు, 4 నేనున్నాను అనే సమర్పణ, 5 వినని, చూడని, గ్రహించని ప్రజల్లోనికి పంపబడ్డాడు. ప్రతి ఒక్కరూ తమ స్వచిత్తములో జీవిస్తూ ఉండగా అతడు అట్టి సమాజములోనికి పంపబడ్డాడు. ఈ విధంగా సువార్తకు చెవియొగ్గని ఎన్నో జాతుల మధ్య ఎందరో సేవకులు సమర్పణతో ఫలాలు లేని సేవ చేస్తూ ఉన్నారు. వీరిలో కొందరు అపహాస్యము, హింస, నింద, తిరస్కారము భరిస్తూ చివరకు హతసాక్షులుగా ఉంటూ ఉన్నారు. లోకములోని ఫలితాలు, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని ఆజ్ఞకు నమ్మకంగా వీరు లోబడిన వారై ఉంటున్నారు. ఫలాలను ఉత్పత్తి చేసేది పరిశుద్ధాత్మ దేవుని పనియే గాని సేవకుని పని కాదు. నమ్మకత్వమే సేవకులు కలిగుండవలసినది. ఫలితాలు, ఫలాల బాధ్యత దేవునిదే. సేవకులు దేవుని చేతిలోని సాధనాలు. అయితే యెషయా ఈ విధంగా సంపూర్ణ సమర్పణతో దేవునిలోనికి వచ్చాడు. ఈ గ్రంథములో యేసుప్రభు జీవితాన్ని గూర్చి నిర్మాణాత్మకమైన సమాచారాన్ని తెలుసుకుంటాం. దేవుని చేతిలో బలంగా వాడబడిన ప్రవక్త యెషయా. ప్రియ దేవుని సేవకులారా, సామర్థ్యము గల నమ్మకమైన సేవకులుగా మనము ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయాలని దేవుడు మనల్ని పిలిచాడు. మరి మీ వ్యక్తిగత జీవితం ప్రభు దృష్టిలో ఏ విధంగా ఉందో ఏనాడైనా ఆలోచించారా? గనుక సంపూర్ణ సమర్పణతో, నమ్మకత్వముతో దేవుని ద్వారా బలంగా వాడబడ్డానికి తీర్మానించుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.